తెలంగాణ విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు, ఓబీసీ బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. దీనికి చక్కటి ఉదాహరణే ఈ హైదరాబాదు పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ల విషయం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దాదాపుగా 60 నుంచి 100 దాకా ఎస్సీ, ఎస్టీ బిడ్డలను 1వ తరగతిలో జాయిన్ చేపిస్తుంది. దాని ఫీజు అంతా కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వమే కడుతుంది. మరి ఎందుకో ఈ సంవత్సరం ప్రభుత్వం ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, కానీ 1వ తరగతికి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఈ విషయం సంక్షేమ శాఖ అధికారులను కానీ అడిగితే వాళ్ళన్నారు మాకు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాలేదు. ప్రభుత్వం అంటే ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి మీరే కదా, విద్యాశాఖ మీ దగ్గర ఉంది కదా. సో విద్యాశాఖ అధికారులను అడుగుతానేమో మాకు బడ్జెట్ లేదంటున్నారు. సో విద్యాశాఖ సంక్షేమ శాఖల మధ్యలో ఇది ఫుట్బాల్ ఆటలాగా నడుస్తూ ఉన్నది. మీరు కేవలం చూద్దాం చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మాకు 30 కోట్ల బకాయిలు ఉన్నాయి, 30 కోట్ల బకాయిలు వచ్చేదాకా మేము ఒక్క పిల్లగాన్ని కూడా తీసుకోమంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన పుస్తకాలు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదు. మరి పిల్లలు ఏం చదవాలి, ఎట్లా చదవాలి? ఈ పిల్లలు మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్న ఎస్సీ, ఎస్టీ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించి ఎప్పుడైనా మీరు రివ్యూ చేసిన ముఖ్యమంత్రి గారు? మీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఎప్పుడైనా రివ్యూ చేసిందా? మీరు చేయలేదు. మీరు ఎంతసేపు ఈ గాంధీ విగ్రహం అని చెప్పేసి, లేకపోతే గాంధీ సరోవర్ అని చెప్పేసి పేదల ఇల్లు కూల్చడానికే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనికత వల్లనే మీరు ఆ స్థానంలో ఉన్నారు. మరి మీరు అదేవిధంగా మీ ఖమ్మం జిల్లా మంత్రులు మీరు వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టడానికే శ్రద్ధ ఇస్తున్నారు తప్ప ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆర్థిక శాఖ మీ దగ్గర ఉంది కదా, 30 కోట్లు ఇవ్వలేరా మల్లు భట్టి విక్రమార్క గారు? మీరు క్యాంప్ ఆఫీసు ఖమ్మంలో 4 కోట్లతో కట్టుకున్నారు. 30 కోట్ల రూపాయలు ఈ పేద ప్రజల కోసం ఇవ్వలేరా? ఇస్తే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు కదా. అంటే మీరు దామోదర్ రాజ నరసింహ గారు, లేకపోతే అద్దంకి దయాకర్ గారు, ఇంకా మిగతా సీనియర్ నాయకుల పిల్లలేమో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవచ్చు. మీ పిల్లలు ఇంకా మీ మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రి పిల్లలు ఓక్ రిడ్జ్, ఇంకా మెరిడియను, ఇంకా రకరకాల జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, రకరకాల ఆధిపత్య వర్గాలు చదివే పబ్లిక్ స్కూల్స్లో వాళ్ళు చదువుకోవచ్చు. కానీ పేద వర్గాలకు చెందిన పిల్లలు మాత్రం బర్రెలు గొర్రెలు కాయాలి, వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఆందోళన బతకాలి, వాళ్ళు మొద్దు శుద్ధులు కావాలని చెప్పేసి మీరు ప్రణాళిక వేస్తున్నారా? మీరు కుట్రలు పన్నుతున్నారా? ఈరోజు తెలంగాణ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది కాకుండా మీరు ఏమంటున్నారు, ఎక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్కి, ఎట్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి విద్యార్థులు పంపించాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి 6 రూట్లలో మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసినామని చెప్పేసి ఆకునూరు మురళి గారు విద్యాశాఖ కమిషన్లో రిపోర్ట్ రాసిండు. అదే రిపోర్ట్ పెట్టుకుని మేము తెలంగాణ అంతా కూడా 6 రూట్లలాగా మేము తయారు చేస్తామని చెప్పేసి దాని మీద ఏమాత్రం కూడా పరిశీలన ఏం చేయకుండా, పర్యవేక్షణ చేయకుండా డైరెక్ట్గా మీరు తెలంగాణ ప్రజలందరినీ కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని కొత్త మోడల్ తీసుకొచ్చిండ్రు. మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మోడల్ ఏం కాదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మరి పోతూనే ఉన్నారు కదా మీ పిల్లలందరూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పోవాలి. మాకేమో కనిపించని ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మరి మా పిల్లలు చదువుకోవాలి అరకొర వసతులతో. సో ఇది ఈరోజు విద్యాశాఖ పరిస్థితి. అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారి పాలనలో ఇట్లాంటి ప్రమాదం ఎప్పుడు జరగలేదు, ఇట్లాంటి ఆందోళన ఎప్పుడు రాలేదు తల్లిదండ్రులకు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి వర్గం కూడా ఆందోళనకు గురవుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు, మైనారిటీ వర్గాలకు ఎదిగిన తల్లిదండ్రులు విపరీతమైన ఆందోళన. వాళ్ళ పిల్లలకు రేపు ఏమవుతుందో, పిల్లలు అసలు సజీవంగా వస్తారా స్కూల్కి పోయి రారా అన్న భయం అనేది ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్స్ అర్జెంటుగా మీరు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాలు కూడా అర్జెంటుగా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరొకసారి తెలంగాణ పిల్లలందరికీ కూడా జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.